హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం సాధారణంగా తలస్నానం అనగానే బోరింగ్ షాంపూతో తలస్నానం చేసి ముగించేస్తూ ఉంటాం. బాత్రూంలో కుచ్చులు కుచ్చులుగా జుట్టు ఊడిపోతూ ఉంటే బాధపడ్డం తప్ప ఏం చేయలేం. అయితే అలా ఆలోచించి కొంతమంది దీనికి పరిష్కారంగా మార్కెట్లో దొరికే కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్‌లను వాడి జుట్టుని మరింత పాడు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడే మనం చేసే రెండవ మిస్టేక్. మీరు ఈ జుట్టు రాలిపోవడం గానీ, జుట్టు పేలవంగా ఉండడం గానీ ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడినా పరిష్కారం దిశగా ఆలోచించాలి అనుకుంటే హోమ్ రెమెడీస్ వైపే ఆలోచించండి. ఎందుకంటే ఇవి జుట్టుని ప్రొటెక్ట్ చేస్తాయి, హాని కలిగించవు, సైడ్ ఎఫెక్ట్‌లు ఉండవు కాబట్టి హోమ్ రెమెడీస్ చాలా ఉత్తమం. అయితే మాకంత టైం లేదు అంటారా? సింపుల్ అండి. డబ్బు ఖర్చు పెట్టకుండా, టైం వేస్ట్ చేయకుండా ఒక్క 10 నిమిషాలు కేటాయిస్తే చాలు. మనం వద్దన్నా జుట్టు అలా పెరుగుతూనే ఉంటుంది. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా, బ్యూటీ పార్లర్‌లకు వెళ్లి టైం వేస్ట్ చేసుకోకుండా అద్భుతంగా ఇంట్లోనే మన జుట్టుని రిపేర్ చేసుకోవచ్చు, పొడవుగా పెంచుకోవచ్చు కూడా. మరి ఈనాటి వీడియోలో హెయిర్ ప్యాక్ ఒకటి, షాంపూ ఒకటి సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవడం చెబుతాను. ఇది గనక మీరు వాడితే 3 వాషుల్లో మీ హెయిర్ గ్రోత్ స్టార్ట్ అయిపోతుంది అద్భుతంగా. కాబట్టి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా! దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్‌లోకే వస్తుంది. మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్‌లోకైతే వెళదాం. ముందుగా హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం 2 మీడియం సైజు పింక్ కలర్‌లో ఉండే ఉల్లిపాయలను తీసుకుని పొట్టు ఒలిచేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకోండి. ఉల్లిపాయలోని సల్ఫర్ జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషణ అందించి బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది. జుట్టు రాలడాన్ని అరికట్టి జుట్టును ఒత్తుగా, దృఢంగా మారుస్తుంది. ఉల్లిపాయలోని కాటలేస్ అనే ఎంజైమ్ అకాలంగా జుట్టు నెరవడాన్ని, అంటే చిన్న ఏజ్ లో వైట్ హెయిర్ తో ఇబ్బంది పడే వాళ్లకు ఉల్లిపాయ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు తలలో ఇన్ఫెక్షన్లను, చుండ్రును దూరం చేస్తుంది. జుట్టు చిట్లడాన్ని తగ్గించి పొడిబారిన జుట్టును మృదువుగా చేస్తుంది. ఆ తర్వాత మనం ఒక గుప్పెడు వరకు కరివేపాకు ఈ మిక్సీ జార్లో వేసేయండి. కరివేపాకులోని పోషకాలు జుట్టు రాలడాన్ని అరికట్టి కొత్త జుట్టు పెరిగేలా చేస్తాయి. ఇందులో ఉండే విటమిన్ బి మరియు యాంటీ ఆక్సిడెంట్లు చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోకుండా కాపాడుతాయి. స్కాల్ప్ ని ఆరోగ్యంగా ఉంచుతుంది, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. జుట్టు పొడిబారకుండా కాపాడి కుదుళ్లు దృఢంగా, బలంగా ఉండేలాగా చేస్తుంది కరివేపాకు. ఇక ఆ తర్వాత మనం తీసుకునేది యాలోవెరా. ఇది పచ్చి కొమ్మ తీసుకోవాలండి. మార్కెట్‌లో దొరికే యాలోవెరా వేయొద్దు. పచ్చి కొమ్మ అయితే ఒక చిన్న కొమ్మ తీసుకుని అటు ఇటు ముళ్ళు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసేయండి. మీకు ఒకవేళ యాలోవెరా జెల్ ఇంట్లో లేకపోతే ఖచ్చితంగా ఈ రోజే తెచ్చి పెంచుకోండి. చాలా లాభాలుంటాయి స్కిన్‌కి గానీ, హెయిర్‌కి గానీ. కలబందలోని యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు తలలోని దురదను, చుండ్రును తగ్గించడంలో సహాయపడతాయి. ఇది జుట్టుకు మంచి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. జుట్టును పొడిబారకుండా సిల్కీగా ఉంచుతుంది. కలబందలోని విటమిన్లు ఏ, సి, ఇ మరియు ఫోలిక్ యాసిడ్ జుట్టు కుదుళ్లకు పోషణ అందించి జుట్టు రాలడాన్ని అరికడుతుంది. తల చర్మానికి చల్లదనాన్నిచ్చి మృతకణాలను తొలగించి ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ఇక చివరిగా 1 స్పూన్ వరకు పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు వేశాక మెత్తని పేస్ట్ లాగా మిక్సీ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్‌లో వేసి వడకట్టండి. ఇలా వడకడితే మనకు మంచి జ్యూస్ వస్తుంది. దీన్ని కలెక్ట్ చేసుకుని ఒక బౌల్‌లో పక్కనుంచండి. పెరుగులోని యాంటీ ఫంగల్ లక్షణాలు స్కాల్ప్‌పై ఉండే చుండ్రును తగ్గించి దురద నుంచి ఉపశమనాన్నిస్తాయి. ఇది జుట్టుకు మంచి మాయిశ్చరైజర్‌లా పనిచేసి పొడిబారిన జుట్టును సిల్కీగా మారుస్తుంది. పెరుగులోని ప్రోటీన్లు జుట్టు కుదుళ్లకు పోషణ ఇచ్చి జుట్టు రాలడాన్ని అదుపు చేస్తుంది. జుట్టు నిస్తేజంగా మారకుండా అడ్డుకుని సహజమైన మెరుపునిస్తుంది. ఇక చివరిగా ఒక విటమిన్ ఇ క్యాప్సూల్ కట్ చేసి ఇందులో వేసి బాగా కలపండి. మన ప్యాక్ రెడీ అయిపోయినట్టే. దీన్ని పక్కనుంచండి. ఇప్పుడు షాంపూ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక బౌల్ తీసుకుని మీరు రెగ్యులర్‌గా వాడే షాంపూ కొంచెం వేసుకోండి. ఇక్కడ నేను ఒక శాచెట్ వేస్తున్నాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఇప్పుడు ఈ షాంపూలో మనం యాడ్ చేయబోయేది 1 టేబుల్ స్పూన్ షుగర్. నిజానికి షుగర్ కొన్ని ఫేస్ ప్యాకుల్లో వాడుతూ ఉంటారు కదా! హెయిర్‌కి ఏంటండి అనకండి. హెయిర్‌కి కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది షుగర్. షాంపూలో 1 టీ స్పూన్ చక్కెర కలిపి తలస్నానం చేయడం ద్వారా తలలో పేరుకుపోయిన అధిక జిడ్డు పోతుంది. ధూళి సులభంగా పోతుంది. చక్కెరలోని సహజమైన ఎక్స్‌ఫోలియేటర్ గుణాలు స్కాల్ప్‌పై ఉండే మృతకణాలను తొలగించి చుండ్రు సమస్యను తగ్గిస్తాయి.
స్కాల్ప్ పై చక్కెరతో సున్నితంగా మర్దన చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగవుతుంది. ఇది హెయిర్ ఫాలికల్స్ ను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. చక్కెర తల చర్మానికి తేమనందించి జుట్టు చెట్లకుండా చేస్తుంది. షాంపూలో ఈ చక్కెర పూర్తిగా కలిసిపోయేదాకా బాగా కలపాలి. అలా కలిపిన తర్వాత కొంచెం ఆలోవెరా జెల్ వేసుకోండి. ఇక్కడ మనం జెల్ ని వాడుతున్నాం కాబట్టి మీరు మార్కెట్లో దొరికే జెల్ వేసుకోవచ్చు. ప్యాక్ మాత్రం కలబంద కొమ్మే వేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఆలోవెరా జెల్ వేశారు కదా, మరొకసారి బాగా కలపాలి. ఆ తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేయండి. వీటన్నిటిని బాగా కలిపిన తర్వాత పక్కనుంచండి. ఇప్పుడు మనం 2 ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఒక హెయిర్ ప్యాక్ అలాగే షాంపూ కూడా. మీకు టైం లేదు, ఇవి ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్‌లో ఉంచుకుందాము అంటే అస్సలు కుదరదండి. మీరు ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోండి. 10 నిమిషాల్లో అయిపోతుంది. మీ హెయిర్‌కి కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. ముందే చేసుకుని నిల్వ చేసుకోవడం కంటే 10 నిమిషాల పని కదా, అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని వాడుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మరిప్పుడు హెయిర్‌కి దీన్ని ఎలా అప్లై చేయాలో చూద్దాం. ముందుగా ప్యాక్‌ని హెయిర్‌కి అప్లై చేయాలి కదండీ! దీనికోసం చిన్న కాటన్ బాల్ తీసుకుని ఇందులో డిప్ చేసి హెయిర్ రూట్స్ అంతా కూడా బాగా పట్టించండి. ఆ తర్వాత హెయిర్ అంతా పట్టించి 30 నిమిషాల పాటు అలా వదిలేయండి. 30 నిమిషాలు అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న షాంపూ ఉంది కదా, దాంతో శుభ్రంగా హెయిర్ అంతా వాష్ చేసుకోండి. మొదటి వాష్‌లోనే మీకు రిజల్ట్ అమేజింగ్‌గా కనిపిస్తుంది. జుట్టు పట్టుకుచ్చులా ఉంటుంది. తేలిగ్గా అనిపిస్తుంది. జుట్టు రాలడం తగ్గిపోతుంది. ఇలా మీరు రెగ్యులర్‌గా వాడండి. అంటే వారంలో 2 సార్లు ఇలా చేయగలిగితే చాలా మంచి రిజల్ట్ చూడొచ్చు. హెయిర్ మీకు ఎక్కువగా డ్యామేజ్ అయితే గనక వారంలో 2 సార్లు అప్లై చేసుకోండి. ఒకవేళ కుదరకపోతే వారంలో కనీసం ఒక్కసారైనా ఈ హెయిర్ ప్యాక్, షాంపూ కూడా ప్రిపేర్ చేసుకుని వాడండి. రిజల్ట్ మాత్రం మీరు ఊహించనంత అద్భుతంగా ఉంటుంది. కోల్పోయిన జుట్టు చాలా పొడవుగా పెరుగుతుంది. ఇలా వారాలు వారాలు చేయాల్సిన పని లేదండి. రిజల్ట్ కూడా చాలా తొందరగా వస్తుంది. 3 వారాలు మీరు రెగ్యులర్‌గా వాడారంటే చాలు. మీ హెయిర్ గ్రోత్ స్టార్ట్ అయిపోతుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది. జుట్టు పట్టుకుచ్చులా మృదువుగా, షైనీగా ఉంటుంది. మీకు కావలసినంత పొడవు జుట్టు పెంచుకునే అద్భుతమైన రెమెడీలు ఈ 2 కూడా. కరివేపాకు కూడా వేశాం కాబట్టి చిన్న ఏజ్‌లో వైట్ హెయిర్‌తో ఇబ్బంది పడే వాళ్ళకి కూడా ఇది అద్భుతంగా ఉపయోగపడి వైట్ హెయిర్‌ని పూర్తిగా బ్లాక్ కలర్‌లోకి మార్చేస్తుంది. డబ్బు ఖర్చు పెట్టకుండా, టైం వేస్ట్ చేయకుండా ఒక్క 10 నిమిషాలు కేటాయిస్తే చాలు. మనం వద్దన్నా జుట్టు అలా పెరుగుతూనే ఉంటుంది. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా, బ్యూటీ పార్లర్‌లకు వెళ్లి టైం వేస్ట్ చేసుకోకుండా అద్భుతంగా ఇంట్లోనే మన జుట్టుని రిపేర్ చేసుకోవచ్చు, పొడవుగా పెంచుకోవచ్చు కూడా. ఇలా మీరు రెగ్యులర్‌గా వాడండి. అంటే వారంలో 2 సార్లు ఇలా చేయగలిగితే చాలా మంచి రిజల్ట్ చూడొచ్చు. హెయిర్ మీకు ఎక్కువగా డ్యామేజ్ అయితే గనక వారంలో 2 సార్లు అప్లై చేసుకోండి. ఒకవేళ కుదరకపోతే వారంలో కనీసం ఒక్కసారైనా ఈ హెయిర్ ప్యాక్, షాంపూ కూడా ప్రిపేర్ చేసుకుని వాడండి. రిజల్ట్ మాత్రం మీరు ఊహించనంత అద్భుతంగా ఉంటుంది. కోల్పోయిన జుట్టు చాలా పొడవుగా పెరుగుతుంది. అంత అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్‌లు ఉండవు. అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకొని వాడండి. రిజల్ట్ చాలా చాలా బావుంటుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.